గాయస్ ఈ వీడియోలో మనం పూండి చెరువు వీడియోని చూడబోతాము. పూండి చెరువు అంటారు, ఇది తమిళనాడులో ఉంది, తిరువల్లూరు డిస్టిక్ అంటారు. ఇంకా ఇక్కడ చూసినట్టే నా వెనకాల కనిపిస్తుంది కదా, అదే పూండి చెరువు. సో ఇంతకుముందుకు వేరే వీడియో చేస్తున్నాను, ఆ వీడియో యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని పార్ట్ 1గా నేను చేసినాను. సో అది ఎప్పుడంటే సైక్లోన్ వచ్చింది మించం, ఇప్పుడు 4వ తేదీ, ఈ నెల 4వ తేదీ వచ్చింది. సో అప్పుడు దానికి సంబంధించింది. అప్పుడైతే లాకలన్నీ ఓపెన్ చేసి భయంకరంగా ఉంది, బేభత్సంగా ఉంది. ఇప్పుడైతే లాకలన్నీ క్లోజ్ చేసేసి మనుషులు అలౌట్ చేస్తున్నారు. సో ఈ వీడియోని చూడండి, ఇంకా ఇంకొక వీడియోను ఉంది. సో ఆ వీడియో లింక్ని చూడండి. సో నెక్స్ట్ వీడియో అయితే సూపర్గా వచ్చింది. సో వీడియోని అయితే ఎంజాయ్ చేయండి. అబ్బా అబ్బా అబ్బా, ఇంతమంది జనం ఇంతమంది వీడియో తీసిన వీడియోలు అయితే లేనే లేరు. ఎందుకంటే సైక్లోన్ ఎఫెక్ట్ అని తెలియదు, కానీ జనం చూడండి, బండ్లు చూడండి, అస్సలు ఇంతమంది జనం ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో నార్మల్గా వద్దామని చూస్తే ఇంతమంది జనం ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్ డేస్లో అయితే ఈ పూండి చెరువు వాటర్ పోతుంది కదా, సో అక్కడంతా మునగనిస్తారంట, స్విమ్ చేయనిస్తారంట. సో ఇప్పుడు స్విమ్ చేయనీయట్లేదు. ఇంతకుముందు వీడియోలో అయితే అస్సలు మనుషులనే పంపించలేదు. ఇప్పుడైతే మనుషులు అయినా ఫుల్గా పంపిస్తున్నారు విజిట్కి. కానీ ఈ వీడియోకి ఇంతకుముందు వీడియోకి తీసిన రోజులు డిఫరెన్స్ ఏంటంటే మినిమం ఒక 2-3 డేసే ఉంటుంది. ఇది గైస్ ఇక్కడ చూసినారంటే మీరు లాకలు చూడండి, ఆ వీడియోలో లాకలు చూసినట్టు భయంకరంగా ఉంటాయి. ఈ లాకలు చూడండి, వాటర్ అంతా క్లోజ్ చేసేస్తున్నారు. ప్రస్తుతానికైతే వాటర్ అయితే పోవట్లేదు. సో అందుకే జనాల్ని చూడడానికి అలో చేస్తున్నారు పోలీసు వాళ్ళు. సో ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ చూసినారంటే మీకు అర్థమవుతుంది, వాటర్ అనేది లెవెల్ అంటే వెళ్ళే లెవెల్ అనేది తక్కువగా ఉంది. ఎందుకంటే క్లోజ్ చేస్తున్నారు. ఇంతకుముందు వీడియోలు ఈ రాళ్ళు ఇవంతా ఏం కనిపించవు, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ చోట్లనే అందరూ మునుగుతారంట, స్విమ్ చేస్తారంట. ప్రస్తుతానికైతే అక్కడ అలౌడ్ లేదు. ఇంకో పోయే కొద్ది రోజుల్లో మేబీ అలౌడ్ చేయొచ్చు, ఈ సైక్లోన్ వాటర్ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత. ఇక్కడ ఉన్నారు కదా ట్యాంకులుగా, సో ఈ క్యాన్లన్నీ మేబీ ఫిషింగ్ కోసం యూజ్ చేస్తున్నారు అనుకుంటా. సో అదనమాట. ఇప్పుడు వాటర్ మీరు చూసుకుంటే ఇది లాకలు అనమాట, క్లియర్గా తెలుస్తుంది. చూడు, పైన నీళ్ళు వచ్చాయి, కింద వచ్చాయి. నెక్స్ట్ ఇది టోటల్గా చూడాలంటే పూండి చెరువు వ్యూ అంటే ఇది. సో పోలీసు వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, కనిపిస్తున్నారా ముగ్గురు, సో సేఫ్టీ కోసం. పూండి చెరువులో ఇంకా కూడా చాలామంది వచ్చి ఉంటారు. ఐ మీన్ మేము వచ్చేసినాం త్వరగా. ఆ బ్యాక్గ్రౌండ్ చూసినట్టే మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ వాటర్ లెవెల్ అంతా చూడండి. ఇక్కడ ఏదో వెనకాల సెటప్ కూడా ఏదో ఉంది, వాటర్ లెవెల్ చూసే సెటప్. షాపులు చూసుకుంటే కొద్దిగా ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఈ పూండి చెరువుకి ఎంటర్ అవ్వడానికి ముందుగా అయితే ఫుడ్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి, కానీ పెట్రోల్ బంక్ తప్ప. సో వచ్చే వాళ్ళందరూ పెట్రోల్ అవుటర్లోనే పట్టుకొని రావాలి. సో ఇక్కడికి వచ్చిన జనం చూసినారంటే చాలామంది ఉంటారు. ఇదే పూండి చెరువు. సో పూండి చెరువు నేను అవుటర్ నుంచి తీసినాను. అవుటర్ అంటే ఇది వేరే వే, ఇక్కడ నుంచి నేను వీడియో తీసినాను. చూసినారంటే ఇలాగుంటుంది. ఇంతకుముందు వీడియో ఒకటి ఉంది, ఆ వీడియోని కూడా చూసేయండి. ఆ వీడియోలో అయితే భయంకరంగా ఉంటుంది, ఇదేం కనిపించదు. ప్రస్తుతానికైతే ఇక్కడంతా మనుషులంతా ఉన్నారు, కానీ అప్పుడు మనుషులు కూడా ఉండరు. సో ఇదే అన్నమాట వే. ఆ వేలో వెహికల్స్ అలౌడ్ చేయలేదు ఆ పూండి చెరువు కట్ట మీద. సో అందుకని ఈ వేలో పంపిస్తున్నారు. చందన చెట్ల తోపులో ఉన్నాం అనుకుంటున్నారా? ఇది మా ఊరు సైడ్ అడవులు. సో పూండి తర్వాత వచ్చే వే ఇది, అడవి రూటు. మీరందరూ బైపాస్ రూట్లో వస్తారు. సో ఇది పూండి చెరువు అవుటర్, ఇది ఫారెస్ట్లో వస్తుంది. పూండి చెరువు అవుటరు చూసినారంటే వాటర్ కనిపిస్తుంది చూడండి ఆ ఎండ్లో. పూండి చెరువు అనేది కళ్ళకి చూసినంత దూరంలో పూండి చెరువు ఉంటుంది. ఇది చెరువ సముద్రం అనేసి అనుకుంటారు. దాన్నే డెవలప్ చేస్తే ఎన్నో మందికి ఉపయోగపడుతుంది.
సో ఇక్కడ చూడండి పూండి చెరువు కనిపిస్తూ ఉంది కదా, ఇదే పూండి చెరువు ఎండ్ వరకు ఉంది చూడండి. ఇప్పుడు మనం చూసినాము ఆల్రెడీ వీడియోలో, మీరు చూసుంటారు ఎలా ఉందని పూండి చెరువు. అది వీడియో చూసిన తర్వాత కమెంట్ చేయండి. మీ ఎవరైతే ఇక్కడికి వచ్చినారు, ఎవరైతే రావాలనుకున్నారు వాళ్ళందరూ కమెంట్ చేయండి. ఇంకా వీడియోని అయితే షేర్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటా ఉన్నాను. వీడియో అయితే చూసుంటారు కాదనుకుంటా, ఇంకొక వీడియో కూడా నా ఛానల్ ఉంది, ఆ వీడియో కూడా చూసేయండి. ముందు వీడియోలో అయితే ఎవరే ఉండరు, కానీ లాకలు ఓపెన్ చేస్తుంటారు. ఈ వీడియోలో అందరూ ఉంటారు. లాకలు అనేది ఓపెన్ చేయలేదు, అందరినీ అలౌ చేస్తున్నారు. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాము. బాయ్.